చెప్పడంతో అదేవిధంగా ఇక్కడ లాస్ట్ రోజుగా అంటే ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి ఈరోజు ప్రజావాణి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు పొద్దుగాల చలి పెడుతున్నప్పటికీ తీవ్రంగా చలి శరీరాన్ని కొరుకుతున్న సమయం నుండి ఇప్పటి వరకు అయితే పొద్దుగాల 3 గంటలకు 2 గంటల రాత్రి లేకంటే ఇప్పటి వరకు వచ్చి ఇక్కడ నిద్రించి ఇక్కడ ప్రజావాణిలో తమ గోడును వినిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి నాన్ టీచింగ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలి అంటూ కూడా వాళ్ళ గలాన్ని వినిపించడానికి వాళ్ళ వినతిని ప్రజావాణిలో చూపించడానికి వచ్చారు. అది మరి అడుగుదాం, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది, అసలు ఏం జరిగింది అనే ప్రయత్నం. మేడం చెప్పండి, అసలు ఏంటి అంటే గతంలో మీరు ఎవరికి చెప్పుకునే ప్రయత్నం చేయలేదా నాన్ టీచింగ్ సంబంధించి? టీచింగ్ సార్, మేము టీచింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన టెంబ్రీస్ అనే సంస్థలో పనిచేస్తూ ఉన్నాము. మాకు రెగ్యులరైజ్ కావాలని, మేము అవుట్సోర్సింగ్లో ఉన్నాము, రెగ్యులరైజ్ కావాలని మేము ట్రై చేస్తున్నాం సార్. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్ అనే మా ప్రాబ్లమ్స్ చెప్పుకునే అవకాశాన్ని మాకు డైరెక్ట్గా కల్పించారు. కాబట్టి మా అందరి 204 స్కూల్స్, ఒక టెంబ్రీస్ సొసైటీలో 204 స్కూల్స్లో అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్న అందరి యొక్క డిమాండ్ ఏంటి అని అంటే రిక్వెస్ట్ ఫామ్లో అడుగుతున్నాము. మేము ఈక్వల్గా వర్క్ చేస్తున్నాము, మాకు ఈక్వల్గా అవుట్సోర్సింగ్ అనే పదాన్ని తీసేసి ఒక రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అందరి తరఫు నుంచి మా ఒక వినతి. ఇంతకుముందు అవుట్సోర్సింగ్ తీసేయాలి, రెగ్యులరైజ్ చేయాలని గత గవర్నమెంట్ అడిగే ప్రయత్నం చేయలేదా మీరు? గత గవర్నమెంట్ని అంటే అడిగాము, బట్ అప్పుడు ఎక్కడ అప్రూవల్ అనేది ఫార్వర్డ్ అనేది జరగలేదు సార్. ఇది మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు అన్నది? నేను 3 years అయింది సార్. సేమ్ టెంబ్రీస్ ఆర్గనైజేషన్ నుంచి చేస్తున్నాము. ఇందులో 3 years అని కాకుండా కొందరు 15 years 10 years అలా చాలామంది అవుట్సోర్సింగ్లో ఉన్నారు టీచింగ్ డిపార్ట్మెంట్లో. అందులో జేఎస్, పీజీటీస్ అండ్ టీజీటీస్ ఉన్నారు, నాన్ టీచింగ్ కూడా ఉన్నారు. అదే గత ప్రభుత్వంలో ఏంటిదంటే, గత ప్రభుత్వంలో చాలాసార్లు మనం మినిస్టర్స్ను కలిసినాము. కాకపోతే వాళ్ళు అంటే వాళ్ళకు ఫార్వర్డ్ చేయలేరు వాళ్ళు. ఇక మనకు నెక్స్ట్ గవర్నమెంట్ పైన కూడా ఆశ ఉండే. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు కాబట్టి వాళ్ళపైన ఖచ్చితమైన నమ్మకం ఉంది మనకు. ఎందుకంటే ప్రజా దర్బార్ ప్రజాపాలనను తీసుకొచ్చారు కాబట్టి ప్రజల కోరికల్ని వాళ్ళు నెరవేరుస్తారనేసి మనకు నమ్మకం ఉంది. అదేవిధంగా మనం వచ్చేసి రిక్వెస్ట్ ఏంటిదంటే రేవంత్ రెడ్డి సార్ తోటి ఏంటిదంటే, ముఖ్యంగా మనకు 12 months సాలరీ, ముఖ్యంగా కావాల్సింది మనకు జాబ్ సెక్యూరిటీ అంటే ఉద్యోగ భద్రతను కల్పించాలి. మరి రెగ్యులర్గా పేమెంట్ అనేది 12 months సాలరీ ఇస్తే మనకు సరిపోతుంది. ఇంకా ఏవైతే బెనిఫిట్స్ అంటే రెగ్యులర్ వాళ్ళు ఏవైతే టీచింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళు ఏవైతే లాభాలు పొందుతున్నారో అటువంటి లాభాలని మనకు కూడా అప్లికేబుల్ చేయాలనేసి మనం కోరుకుంటున్నాం సార్. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు, అంటే ప్రజాపాలన ద్వారా ప్రజా దర్బార్ ద్వారా ఏదైతే మనకు ప్రజావాణిని వినిపించేందుకు అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారన్న మీ టీచింగ్ సంబంధించి? మనము 204 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. టెంబ్రీస్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి మనకు 204 ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రతి స్కూల్ అండ్ కాలేజ్ అంటే ఇది ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. 204 అంటే దాదాపు ఒక 3000 మెంబర్స్ ఉంటారు సార్. ఖచ్చితంగా 3000 మెంబర్స్ ఉంటారు అవుట్సోర్సింగ్లో. వాళ్ళందరి యొక్క ఆకాంక్షలని నెరవేరుస్తారని మనం అభ్యర్థిస్తున్నాము.